హాయ్ బువ్వారు ఫ్రెండ్స్, పాణి రమణారెడ్డి ఫార్మర్. పౌడర్ వారు. మా ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈరోజు డేట్ ఫామ్స్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తానమాట. పాలినేషన్ ప్రక్రియ ప్రస్తుతం దీంట్లో డేట్ ఫామ్స్లో మేలు ఫిమేల్ అని ఉంటుంది. మేల్ ఫ్లవర్స్ని ఫిమేల్ ఫ్లవర్స్లోకి ఇలా పాలినేషన్ చేయాలి. ఇక చూడండి ఎలా చేస్తున్నామో అలా పాలినేషన్ అది మొగ్గ ఇడిగిన 2-3 రోజుల్లోనే చేయాలన్నమాట. అది మా చేతిలో ఉండేది వచ్చి మగ ఫ్లవరు అంటే మేల్ ఫ్లవరు, అది ఆడ ఫ్లవర్లోకి ఇట్లా పాలినేషన్ చేయాలా. అలా చేసి దాన్ని మనము ఒక 2-3 ఈకలు పెట్టి ఎన్ని గొలలు వస్తే అన్ని గొలలకి మొత్తం ఎన్ని గొలలు వస్తే అన్ని గొలలకి అలా పాలినేషన్ చేయాలా. చేస్తేనే మనకి పంట ఈల్డింగ్ కానీ బాగా వస్తుంది, సైజు వస్తుంది, కాయ క్వాలిటీ వస్తుంది, స్వీట్నెస్ పెరుగుతుంది. మెయిన్ పాలినేషన్లోనే అంత ప్రక్రియ ఉండేది. అలా పాలినేషన్ చేసిన తర్వాత కానీ మనము రబ్బర్ కానీ లేదనంటే ఏదైనా దారంతో అలా గొలకి మనము అలా కట్టాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ పౌడరు వేస్ట్ కాకోకుండా కొన్ని రోజులు మనకి ఒక 1 వీక్ వరకు అది గాలికి దానికి దీనికి పోకోకుండా దానికి సంపర్కం చేయాలన్నమాట. మళ్ళీ చేసిన తర్వాత అలా కవర్లు తొడగాలన్నమాట. చేసినాక ఆ కవర్లు తొడిగితే ఒక మళ్ళీ అలా పాలినేషన్ అయిపోతాను ఇలా పింజి మాదిరి వస్తుందన్నమాట. చిన్న జొన్న గింజ ఇది మళ్ళీ ఇట్లా వస్తుంది మనకి. ఇది ఏది దోమలు ఏడివి వాడకుండా ఆ కవర్లు ఇక కాయ ఇచ్చి ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్లో పచ్చికాయ ఇక ఒక చెట్టుకి చూడండి పాలినేషన్ ప్రక్రియ బాగా జరిగింది కాబట్టి ఎలా ఉందో తోట చూడండి. ఇది ఈ తోట వచ్చి మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు గ్రామంలో ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా తోట ఎక్కడో విదేశాల్లో పండే ఖర్జూరం మన అనంతపురం జిల్లాలో కేవీ రమణారెడ్డి నేనే ఆ రైతుని పండిస్తున్నాను. చూడండి ఎలా ఉంది పంట. కామెంట్స్ రూపంలో దయచేసి కామెంట్స్లో ఏదైనా కానీ చెప్పండి ఫ్రెండ్స్. విదేశాల్లో పండే పంట మన అనంతపురం జిల్లాలో పండిస్తున్నాము. చూడండి డేట్ ఫామ్స్ ఈ వెరైటీ వచ్చి బర్హీ వెరైటీ అనమాట. చూడండి పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇగో అది మళ్ళీ ఈ కలర్ అవుతుందన్నమాట. ఎల్లో కలర్ పాకానికి వచ్చినప్పుడు ఈ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎల్లో కలర్ ఫ్రెష్గా వచ్చినాక మనము హార్వెస్ట్ చేయొచ్చు అనమాట. పూర్తి కలర్ వచ్చేసింది అనమాట. ఇట్లా ఇది బర్హీ వెరైటీ హార్వెస్ట్. దీన్ని వచ్చి మనము ఇంకా మార్కెట్కి విక్రయించవచ్చు అనమాట. ఇంకా ఆ కలర్ వచ్చినాక ఒక కటింగ్ కానీ చేస్తున్నాం. చూడండి ఎలా చేయాలా ఏం కథ అంతా చూపిస్తున్నాం. చూడండి కటింగ్ వచ్చి అలా కటింగ్ చేయాలన్నమాట. ఇది మార్కెట్ పంపించి ఫ్రెష్ ఖర్జూరు మార్కెట్ విక్రయిస్తున్నాం. చూడండి వ్యాపారస్తులు వచ్చినారు, మార్కెట్కి తీసుకెళ్తున్నారు. కానీ ఈ ఖర్జూరం భలే తీపిగా ఉంటుందండి. మీరు చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచే గుణం దీంట్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఖర్జూరం మనం ఇప్పుడు ఖర్జూరం తింటుండేది నల్లగా ఉండేది, అది ఎక్కడో విదేశాల్లో పండేది. మనకి ఈ సంవత్సరం పండితే రేపు సంవత్సరం వాళ్ళు పంపించేది బెల్లం పాకులో అది ఇది ఉడకబెట్టి దాన్ని ప్రాసెస్ చేసి. ఇది అట్లా కాదనమాట. మన యాపిల్ పండు మాదిరి ఫ్రెష్ ఖర్జూరు మీకు అసలు తీయగా భలే ఉంటుందన్నమాట. దీనికి చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎవరైనా తినచ్చు. ఒక్కసారి తిన్నారంటే మరీ మరీ కావాలనిపిస్తుంది.